మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. 3వ యోహాను పత్రికలో గాయు అంటే ఎవరు? కొత్త నిబంధన ప్రకారం పదాల సంఖ్య ప్రకారం అతి చిన్న పుస్తకం 3వ యోహాను పత్రిక. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, 14 వచనాలు మాత్రమే ఉంటాయి. ఈ పుస్తకంలో 3 వ్యక్తులు ప్రస్తావించబడ్డారు. ఈ 3 ఎవరు, ఎందుకోసం ప్రస్తావించబడ్డారు, ఎవరు, వారి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి? అంతేకాకుండా ఈ 3వ యోహాను పత్రిక మొత్తము కూడా అన్ని వచనాలు కూడా అధ్యయనం చేద్దాం. ఈ పుస్తకం ద్వారా ఏం నేర్చుకోవాలి అనేది కూడా పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. వీడియో లెంత్ ఎంతున్నా సరే పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా 3వ యోహాను పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, క్రీస్తు శకం 85-95 మధ్యకాలంలో ఎఫెసు నుంచి అపోస్తులుడైన యోహాను చేత వ్రాయబడింది ఈ 3వ యోహాను పత్రిక. కొత్త నిబంధనలో పదాల సంఖ్య ప్రకారం అతి చిన్న పుస్తకం. కేవలం ఒరిజినల్ గ్రీకు పదాలు 218 గ్రీకు పదాలుంటాయి. కొత్త నిబంధన గ్రంథంలో యేసు అని గాని క్రీస్తు అని గాని ఆ పేర్లు లేని ఏకైక పుస్తకం ఈ 3వ యోహాను పుస్తకమే. ఈ చిన్న లేఖలో సత్యం అనే మాట 7 సార్లు కనిపిస్తుంది. అందుకే ఇది ప్రధానమైన బోధగా ఉంటుంది ఈ పత్రికలో. ఈ పత్రికను ఎల్డర్ అనబడిన యోహాను రాశాడు. సో ఈ బిరుదు అనేది యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో జెబెదయి కుమారుడైన అపోస్తుడైన యోహానును సూచించేది. ఈ లేఖ రాసే సమయానికి యోహాను ఒక వృద్ధుడు. అంటే బహుశా 90 సంవత్సరాలకు పైగా అతని వయసు ఉంటుంది. యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షంగా చూసిన చివరి అపోస్తులుడు కూడా ఈ యోహానే. ఈ యోహాను ఎఫీసీను తన కేంద్రంగా చేసుకుని ఆసియా ప్రాంతం అంతటా ఉన్న సంఘాల సమూహాలన్నిటికీ ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఈ పత్రిక రోమన్ చక్రవర్తి డొమిటియన్ చక్రవర్తిగా పరిపాలించేటువంటి కాలంలోనే యోహాను ఎఫీసులో ఉన్నప్పుడు క్రీస్తు శకం 85-98 మధ్య వ్రాయబడింది. ఇక మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘం 2 ప్రధానమైన అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇంటర్నల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అవే 3వ యోహాను పత్రికకు నేపథ్యంగా నిలిచాయి. ఈ 2 అంశాలను బట్టే ఈ పత్రిక వ్రాయబడింది. మొదటిది గృహ సంఘం యొక్క నిర్మాణము, ఆతిథ్యం. క్రైస్తవ కూడికలు కానీ ఆత్మీయ సమావేశాలు కానీ ప్రైవేట్ హౌసెస్లో నిర్వహించేవారు. ఈ మీటింగ్స్ కానీ ప్రార్థనలకు కానీ ఆతిథ్యం ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారికే అధికారం కలిగి ఉండేవారు. అంటే సంచార మిషనరీలు పూర్తిగా స్థానిక విశ్వాసుల మీద, వారి ఆతిథ్యం మీదే ఆధారపడి ఉండేవారు. ఎందుకు అంటే వారు అన్యుల నుంచి ఏమీ స్వీకరించలేదు. అంటే తమ సందేశం యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి అవిశ్వాసుల నుంచి ఆర్థిక సహాయాన్ని తీసుకునేవారు కాదు. ఇక రెండవది అధికార పోరాటాలు, అధికారంతో కూడిన విభజనలు. మొదటి శతాబ్దపు చివరి కాలానికి స్థానిక సంఘాలు కానీ స్థానిక చర్చ్ నాయకులు కానీ స్వతంత్ర అధికారాన్ని స్థాపించడం ప్రారంభించారు. కొన్నిసార్లు అపోస్తుల బృందంతో కూడా విభేదించేవారు. ఈ ప్రమాదకరమైన ధోరణికి డియోట్రెఫెస్ అనేటువంటి వ్యక్తి ఒక ఉదాహరణ. అపోస్తుల బోధల కంటే తనను తాను ఉన్నతంగా భావించిన వ్యక్తి అతను. సో ఇలా ఈ 2 కారణాలను బట్టే ఈ పత్రిక వ్రాయబడింది. ఆనాటి కాలం యొక్క విభజనలు ఈ 2. ఈ 3వ యోహాను పత్రికలో కనిపించేది గాయు అనే వ్యక్తి, రెండోవాడు డియోట్రెఫస్ అనే వ్యక్తి, మూడవది డెమెట్రియస్ అనే వ్యక్తి. సరైన మంచి ఉదాహరణకు గాయు ప్రశంసించబడతాడు. తప్పుడు ఉదాహరణకు ఈ డియోఫెట్రిస్ హెచ్చరించబడతాడు. విశ్వాసానికి దూతగా డెమోట్రియస్ ఆమోదించబడతాడు. సో వీరి 3 గురించే ఈ పత్రిక వ్రాయబడింది. ఈ 2 సవాళ్లను అధిగమించడానికే ఈ 3 క్యారెక్టర్స్ను ఉపయోగించి ఈ ప్రత్యేకమైన లేఖ వ్రాయబడింది. ఇక దీనిలో ఉన్న విశిష్టమైన విషయం ఏంటి అంటే, కొత్త నిబంధనలో యేసు అని గాని క్రీస్తు అని గాని పేర్లు లేని ఏకైక గ్రంథం ఈ 3వ యోహాను పత్రిక. అయినప్పటికీ ఇది క్రైస్తవ జీవితానికి స్ఫూర్తితో, మంచి బోధనలతో పూర్తిగా నిండే ఉంటుంది. 3వ యోహాను పత్రికను ధ్యానించే ముందు మొదటి వాక్యంలోనే గాయు అనే వ్యక్తి కనబడతాడు. కాబట్టి గాయు అనే వ్యక్తి గురించి ముందు మనం తెలుసుకుందాం. గయాస్ అనే గ్రీకు పదం మొదటి శతాబ్దంలో అత్యంత సాధారణమైన రోమన్ పురుషులకు పెట్టేటువంటి పేరు. ఇప్పుడు జాన్ అని, డేవిడ్ అని ఇలా ఎలా అయితే పెడుతున్నామో గాయు అనే పేరు కూడా అలాంటి ప్రత్యేకమైనదే, సాధారణంగా ఎక్కువ మంది పెట్టుకునేది. ఇది కొత్త నిబంధనలో కనీసం 4 సార్లు 4 విభిన్నమైన సందర్భాల్లో కనబడుతుంది. వీరంతా కూడా ఒకే వ్యక్తి కాదు, ఒకే ప్రసిద్ధమైన పేరును పంచుకున్న వేరువేరు వ్యక్తులు. మాసిదోనియాకు చెందినటువంటి గాయు అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 29వ వాక్యంలో కనబడుతుంది. పౌలుతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి గాయు. ఇక రెండవది డెర్బే అనే ప్రాంతానికి చెందిన గాయు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 4వ వాక్యంలో త్రోయస్లో ఉన్నటువంటి పౌలు యొక్క 7 సహచరుల్లో ఒకరు. అలాగే మూడవది కొరింథీకి చెందినటువంటి గాయు. రోమాపత్రిక 16వ అధ్యాయం 23వ వాక్యం, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యంలో ఈ కొరింథీకు చెందిన గాయు కనబడతాడు.
పౌలు యొక్క ఆతిథేయుడు. సో కొరింథీల సంఘానికి ఆతిథ్యమిచ్చేవాడు. ఇక 3వ యోహాను పత్రికలో ఉన్న గాయు. ఈ 3వ యోహాను పత్రికలో ఉన్న గాయు అపోస్తులుడైన యోహానుకు సన్నిహితమైన వ్యక్తిగా, స్నేహితుడు, ఆత్మీయ కుమారుడిగా వర్ణించబడ్డాడు. యోహాను అతన్ని నేను సత్యముతో ప్రేమించు ప్రియుడైన గాయు అని పిలుస్తాడు. గాయు ఆసియా మైనర్లో యోహాను చేస్తున్న పర్యవేక్షణలో ఉన్న ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా స్థానిక గృహాలుంటాయి. ఈ స్థానిక గృహ సంఘాల్లో స్పష్టంగా ఎన్నుకున్నటువంటి నాయకుడు, వారి సంఘాల్లో చక్కగా మంచి పేరు సంపాదించుకున్న నాయకుడు. యోహాను అతన్ని నా పిల్లల్లో ఒకడు అంటాడు 4వ వాక్యంలో. దీనిని బట్టి స్వయంగా అపోస్తుడైన యోహాను చేతనే మార్చబడ్డారు లేదా అతని శిష్యరూపంలోనే ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. ఈ గాయు ఎలాంటి వ్యక్తి? ఈ పత్రిక అంతా కూడా యోహాను చేసిన వర్ణన ఆధారంగా గాయు యొక్క శ్రేష్టమైన ఆత్మీయ స్వభావాన్ని కలిగి ఉన్నాడు అని తెలియజేస్తుంది. గాయు నమ్మకమైనవాడు, అతను నిరంతరం కూడా సత్యమార్గంలో నడిచాడు అని 3-4 వాక్యాల్లో తెలుస్తుంది. గాయు ఆతిథ్యమిచ్చువాడు, అతడు ప్రయాణం చేస్తున్న మిషనరీలను ఆప్యాయంగా స్వీకరించి వారికి వసతి కల్పించేవాడు, ఆతిథ్యమిచ్చేవాడు. 5-8 వచనాల ప్రకారం గాయు ఉదార స్వభావి. ఆయన నా నామము నిమిత్తం బయలుదేరి వెళ్ళిన సంచార బోధకులకు ఆర్థికంగా కూడా సహాయపడ్డాడు. గాయు యోహానుకు ప్రియుడు. యోహాను తన ప్రగాఢమైన ప్రేమను, ప్రార్థనను అతని వైపు మళ్లించాడు మొదటి 2 వాక్యాల్లో. ఇక గాయు ఆత్మీయంగా వర్ధిల్లినవాడు. తన ఆత్మకు ఉన్న శ్రేష్టమైన ఆరోగ్యానికి సరిపోయేలా తన శారీరక ఆరోగ్యం కూడా ఉండాలి అని యోహాను ప్రార్థన చేశాడు 2వ వాక్యంలో. ఇక గాయు కీర్తి ప్రతిష్టలు కలిగినవాడు, అంటే మంచి పేరు తెచ్చుకున్నవాడు. ఆయన ప్రేమను, విశ్వసనీయతను, ఆయన పరిచర్యను, ఆయన నిజాయితీని ప్రయాణం చేస్తున్న సహోదరులందరూ కూడా యోహానుకు నివేదించేవారు 3వ వచనం ప్రకారం. సో ఇలా గాయు అనేటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకున్నాం. ఈ 3వ యోహాను పత్రికలో మొదటి 8 వాక్యాలు కూడా గాయు గురించే వ్రాయబడ్డాయి. సో మొదటి 2 వచనాలు ఏమనుంటుంది? గాయుస్కు వందనాలు, అలాగే గాయు గురించిన ప్రార్థన ఉంటుంది. మొదటి వచనం, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయుకు శుభమని చెప్పి వ్రాయునది అంటారు. యోహాను తన లేఖను అత్యంత ఆత్మీయమైన పలకరింపుతో స్టార్ట్ చేస్తాడు. గాయు ప్రియమైనవాడు, అగాపెటస్ అని పిలుస్తాడు. అంటే అమితమైన ప్రేమను సూచించే అత్యున్నత గ్రీకు పదం అది. ఈ గాయు శారీరక ఆరోగ్యం గురించి కూడా యోహాను ప్రార్థన చేస్తున్నాడు. ఇక 2వ వాక్యం చూడండి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అంటే గాయు ఆత్మీయ క్షేమం పట్ల శ్రేష్టమైన స్థితికి తగినట్లుగానే శారీరక విషయంలో కూడా ఉండాలి అని చెప్పి యోహాను ప్రార్థన చేస్తున్నాడు. ఈ వచనం శారీరక సంబంధమైన, ఆత్మకు సంబంధమైన సంపూర్ణ ఆరోగ్యం పట్ల దేవునికి ఉన్న శ్రద్ధను ప్రదర్శించేటువంటి వాక్యాల్లో ఒకటి ఇది. ఇక 3-4 వాక్యాల్లో సత్య మార్గంలో నడవడం వల్ల కలిగే ఆనందం తెలియజేస్తారు. 3వ వాక్యం చూడండి, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరుడు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బాహుగా సంతోషించాను అంటారు. అంటే పరిచర్య చేస్తున్న ఈ సంచార మిషనరీలు యోహాను దగ్గరకు వచ్చి గాయు యొక్క విశ్వసనీయత గురించి స్వయంగా వారు సాక్ష్యమిస్తారు. ఇది ఆ అపోస్తలునికి అపారమైన ఆనందాన్ని కలిగించింది. సత్యంలో నడుచుకునుట వలనే అనే యోహాను సువార్తలో ఒక ప్రధానమైన భావన, సత్యం కేవలం మేధోపరమైనదిగా కాకుండా, అది మేధోపరమైన విశ్వాసం కాకుండా రోజువారీ పరివర్తనలోనూ ప్రవర్తనలోనూ ఆచరణాత్మకంగా జీవించబడేది అని తెలియచేసేటువంటి వాక్యం ఇది. ఇక 4వ వాక్యం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషమేమీ లేదు అంటారు. తన ఆత్మీయ పిల్లలుగా విశ్వాసంతో జీవిస్తున్నారని వినడం తనకు గొప్ప ఆనందమని, అది ఇతరుల తృప్తిలన్నిటిలోనూ కూడా మించిపోతుంది అని యోహాను చెప్పే మాట ఇది. సో 3-4 వాక్యాలు ఆ ఆనందంతోనే ఉంటుంది. అలాంటి శిష్యులు కానీ, అలాంటి పిల్లలు కానీ, ఆత్మీయతలో ఉన్న అలాంటి వ్యక్తుల వల్ల ఆనందం కలుగుతుంది. ఇక 5-8 వాక్యాలు చూస్తే ఆతిథ్యానికి గాయు ప్రశంసించబడతాడు. గాయు యొక్క ప్రవర్తన, పరిచర్యకు అతను ప్రశంసించే విషయాలు ఉంటాయి. 5వ వాక్యం చూడండి, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేస్తున్నావు. 6వ వాక్యం, వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి, వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. 8వ వాక్యం, మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాం.
ఈ భాగమే ఈ లేఖనానికి, ఈ పత్రిక కూడా ఒక గుండెకాయ లాంటిది. పట్టణం పట్టణం తిరుగుతూ సువార్త ప్రచారం చేస్తూ సువార్త వ్యాప్తి చేసేటువంటి సేవకులు, పరిచారకులు, ఈ బోధకులు వీరిని స్వాగతించి వారికి మద్దతు ఇచ్చినందుకు యోహాను ప్రత్యేకమైన గాయును ప్రశంసించాడు. ఈ ప్రశంసలో ప్రాముఖ్యమైన విషయాలు వెలుగులోనికి. ఈ సంచరిస్తున్నటువంటి స్వార్థికులు ఏ వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనం లేకుండా ప్రత్యేకంగా యేసుక్రీస్తు మహిమ కొరకే ప్రయాణించి బోధించి పరిచర్య చేశారు. రెండోది, అన్యజనుల నుంచి కూడా ఏమీ స్వీకరించకుండా ఉన్నారు. 7వ వాక్యం ప్రకారం వారు అవిశ్వాసుల నుంచి కానీ అన్యుల నుంచి కానీ మద్దతు తీసుకోలేదు, డబ్బు తీసుకోలేదు. డబ్బు తీసుకోకుండా బోధిస్తున్నారు. ఈ విధంగా సువార్త యొక్క యథార్థతను వారు కాపాడారు. మూడవది, సత్యకార్యములు చేయు సహోద్యోగులు, సహోదరులుగా వర్ణించబడ్డారు 8వ వాక్యంలో. సో ఈ పరిచర్య చేసేటువంటి పరిచర్యలకు మద్దతు ఇవ్వడం ద్వారా గాయు వారికి కేవలం ఆతిథ్యం మాత్రమే ఇవ్వలేదు, సువార్త పనిలో సహోద్యోగయ్యాడు. ఆతిథ్యం ఇచ్చిన ప్రతి చర్య, ప్రతి సత్యవ్యాప్తిలో కూడా ఒక ఆత్మీయ పెట్టుబడి, పాలిభాగస్తులుగా ఉండేటువంటి పరిస్థితి. పరిచర్య చేస్తున్న, సువార్త చేస్తున్న, ప్రకటిస్తున్న వారికి సహాయం చేయడం ద్వారా మీరు పాలిభాగస్తులుగా ఉంటారు అని స్పష్టంగా తెలియచేసేటువంటి వచనం ఇది. ఇప్పుడు 9-10 వాక్యాలు చూస్తే ఇక్కడ దియోత్రఫే అనే వ్యక్తి కనబడతాడు. ఈ దియోత్రఫే యొక్క సమస్య ఏంటి అంటే 9వ వాక్యం, నేను సంఘమునకు ఒక సంగతి రాశాను, అయితే వారిలో ప్రధానత్వం కోరుతున్న దియోత్రఫే మమ్మును అంగీకరించట్లేదు. 10వ వాక్యం, వాడు మమ్మును గురించి చెడ్డమాటలు వదరుచు అది చాలనట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరుస్తూ సంఘములో నుంచి వారిని వెలివేస్తున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. ఇక్కడ మాట్లాడే 2 వాక్యాలు కూడా దియోత్రఫే గురించి. ఈ దియోత్రఫే ఎవరు అంటే మొత్తం బైబిల్లోనే దియోత్రఫే పేరు కేవలం ఇక్కడే కనబడుతుంది. దియోత్రఫే అనేది అన్యనామము, పైగా జూపిటర్ చేత పోషించబడినవాడు అని అర్థం వస్తుంది. అన్యమత గ్రీకు సంస్కృతిలో ఉన్న పేరది. ఆ అన్యమత నామం ఉండడం వల్ల ఆత్మీయతలోకి, క్రైస్తవ్యంలోనికి వచ్చిన ఒక అన్యుడిగా చూస్తారు. హోదా, గౌరవం, ప్రజాదరణ, అత్యంత విలువనిచ్చేటువంటి సామాజిక అంశాలు గ్రీకు సంస్కృతిలో. ఆ గ్రీకు సంస్కృతి నేపథ్యం నుంచి అతను వచ్చాడు. ఇప్పుడు ఆత్మీయతలోనికి వచ్చిన తర్వాత సంఘంలో అతని స్థానం ఏంటి అంటే అపోస్తుడైన యోహాను పర్యవేక్షణలోనే గృహ సంఘాలు, ఈ సంఘ సమూహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ దియోత్రఫే కూడా స్పష్టమైన అధికారాన్ని కలిగి ఉన్నాడు. 1వ శతాబ్దపు ప్రారంభంలో ఆ సంఘాల్లో క్రైస్తవ కూడికలు కానీ, అంటే ఆత్మీయమైన ప్రార్థనలు, కూడికలు ప్రధానంగా ప్రైవేటు గృహాల్లో జరిగేవి. ఆ ఇంటి యజమాని లేదా ఆతిథ్యం ఎవరైతే ఇస్తారో వారు అధికారాన్ని కలిగి ఉండేవారు. ఆచరణాత్మకమైన, ఆర్థికపరమైన, సంస్థాగతపరమైన అధికారాలు వారు కలిగి ఉండేవారు. ఈ దియోత్రఫీ బహుశా అలాంటి ఒక గృహ సంఘాన్ని నియంత్రించుంటాడు. అతనికి సహవాసంలో సభ్యులను చేర్చుకోవడానికి లేదా మినహాయించడానికి కూడా అధికారం ఉంది. ఆ అధికారాన్ని అతను నిర్లక్ష్యంగా, స్వార్థంతో ఉపయోగిస్తున్నాడు. యోహాను ఈ దియోత్రఫీ గురించిన 5 నిర్దిష్టమైన పాపాల గురించి చెబుతాడు. ఈ వాక్యాల్లో 5 విషయాలు మనకు తెలుస్తాయి. 1, మొదటి స్థానంలో ఉండడానికి ఇష్టపడ్డాం. అగ్రస్థానము, స్వీయ ప్రచారం పట్ల ఉండే తీవ్రమైన ఆశ ఇక్కడ కనబడుతుంది దియోత్రఫీకి. 2వది, అపోస్తుల అధికారాన్ని అంగీకరించడానికి కూడా అతను నిరాకరిస్తాడు. యోహాను లేఖను, సూచనలు కూడా స్వీకరించలేదు అని తెలుస్తోంది. 3వది, దురుద్దేశపూర్వమైన విషయాలు వ్యాప్తి చేసేవాడు. అపోస్తుడైన యోహానుపైనే తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తిగా కూడా కనబడుతున్నాడు. 4వది, ప్రయాణించేటువంటి మిషనరీస్ని స్వాగతించడానికి కూడా అతను నిరాకరించేవాడు. యోహాను పంపిన వారికి ఆతిథ్యాన్ని ఇవ్వకుండా నిరాకరించాడు. 5వది, సంఘ సభ్యులను బహిష్కరించాడు కూడా. మిషనరీలు కానీ, ఈ పరిచర్య చేస్తున్న పరిచారకులకు ఆతిథ్యం చూపడానికి సాహసించిన సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ దియోత్రఫే చర్చి నుంచి వెలివేశాడు. ఇలా ఈ 5 తప్పులు, 5 పాపాలు కూడా దియోత్రఫీ గురించి తెలియజేస్తాడు. ఇతను తన సంఘ నాయకత్వాన్ని వ్యక్తిగత అధికార సాధనంగా మార్చుకున్న వ్యక్తి. అతను అపోస్తుల అధికారాన్ని అక్రమంగా చేజిక్కించుకున్న వ్యక్తి. సంఘాన్ని తన సొంత రాజ్యంగా మార్చుకున్న వ్యక్తి. సంఘ చరిత్రకారుల ప్రకారం సంఘం అతని ఇంట్లోనే సమావేశమయ్యేది. దానికే ఈ దియోత్రఫే దాన్ని నియంత్రించేవాడు. ఈ ప్రార్థనలో కానీ, సమావేశాల్లో కానీ వాటి నుంచి ప్రజలను బహిష్కరించే ఆచరణాత్మకమైన అధికారం కూడా అతనికి లభించింది. అలాంటి పనులు చేశాడు. అందుకే యోహాను స్పందన దృఢంగా ఉంది. నేను వస్తే అతను ఏమి చేస్తున్నాడో అందరి దృష్టికి తెస్తాను.
ఆ అపోస్తలుడు వ్యక్తిగతంగా నిలదీయడం మాత్రమే కాకుండా జవాబుదారీ గురించి కూడా మాట్లాడడాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దియోత్రెఫే నుంచి ఆత్మీయమైన ఒక పాఠం ఏంటి అంటే, దియోత్రెఫే ప్రతి తరంలోనూ ప్రతి కాలంలోనూ సంఘనాయకులకు నిరంతరం ఒక హెచ్చరికగా ఉంటాడు. గర్వం, ఆత్మస్తుతి, స్వలాభం, దైవిక అధికారానికి లోబడ్డానికి నిరాకరించడం, ఇలాంటి వ్యక్తులు కేవలం యోహాను వ్యక్తిగత లోపాలు మాత్రమే కాకుండా చెడుగా వర్ణించాడు. అంటే క్రైస్తవ్యంలో కూడా దియోత్రెఫే అనే పేరు వినాశనకరమైన స్వార్థపూరితమైన సంఘనాయకత్వానికి చిహ్నంగా మారింది. తర్వాత 12వ వచనానికి వస్తే ఇక్కడ దెమెత్రియా అనే ఇంకొక వ్యక్తి కనబడతాడు. ఈ దెమెత్రియా ప్రశంసించబడతాడు. 12వ వాక్యం చూడండి. దెమెత్రియా అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యమిస్తున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు అని. యోహాను ఈ దియోత్రెఫేకు అపోజిట్గా ఉన్నటువంటి సానుకూలమైన ప్రతిరూపంగా ఉండేటువంటి దెమెత్రియా అనే 3వ వ్యక్తిని పరిచయం చేస్తాడు. యోహాను నుంచి గయాస్కు ఈ లేఖను భౌతికంగా తీసుకువెళ్లిన దూత ఇతనే అని నమ్ముతారు. గయాస్ను స్వీకరించమని కోరిన ప్రమాణమైన మిషనరీ బృందం, అంటే సేవ చేసేటువంటి పరిచారక బృందానికి కూడా ఈ దెమెత్రియా నాయకత్వం వహించి ఉంటాడు. దెమెత్రియా అనే గ్రీకు పదం డెమెటర్ అనుచరుడు అని అర్థం. అంటే ఇది కూడా అన్యమత మూలాలున్న పేరే, ఇది కూడా అన్య పదం నుంచి వచ్చినవే, ఇతను కూడా అన్య నేపథ్యం నుంచి వచ్చినవాడే అని మనకు తెలియజేస్తుంది. అపోస్తలుడైన యోహాను నుంచి ఈ పత్రికను గాయుకు తీసుకువెళ్లేటువంటి భౌతికంగా తీసుకువెళ్లిన ఒక పరిచారకుడు, ఒక దూత ఈ దెమెత్రియస్ అని నమ్ముతారు. యోహాను గాయును స్వాగతించి మద్దతు ఇవ్వమని కోరిన పరిచారిక బృందానికి అతను నాయకత్వం వహించి ఉండొచ్చు, వారితో పాటు వెళ్ళి ఉండొచ్చు కూడా. యోహాను ఈ దెమెత్రియస్ను 3 విధాలుగా ప్రశంసించాడు. 3 ప్రశంసలుంటాయి. మొదటిది, అతనికి తెలిసిన ప్రజలందరి నుంచి కూడా అతని గురించి మంచి సాక్ష్యం వచ్చింది. రెండవది, సత్యం నుంచే వచ్చిన మంచి సాక్ష్యం అతనుకుంది. అంటే అతని జీవితం దేవుని వాక్యానికి పూర్తిగా అనుగుణంగా ఉంది అని. ఇక మూడవది, అపోస్తలుడైన యోహాను నుంచి వ్యక్తిగతమైన ఆమోదం కూడా. సో ఇలా ఈ దెమెత్రియస్ను 3 విధాలుగా ప్రశంసించాడు యోహాను. ఇక ముగింపు మాటలు వ్యక్తిగతమైన సందర్శన గురించినటువంటి వాగ్దానం గురించి తెలియజేస్తారు. 13వ వాక్యం, అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది గాని సీరాతోనూ కలముతోనూ నీకు వ్రాయుట నాకు ఇష్టం లేదు. 14, శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షిస్తున్నాను, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందాం, నీకు సమాధానం కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెబుతున్నారు, నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరున వందనములు చెప్పుము. తాను చెప్పాల్సింది ఇంకా ఉందని, అయితే దానిని వ్రాతపూర్వకంగా కాకుండా ముఖాముఖిగా తెలియచేయడానికి ఇష్టపడతానని యోహాను ఈ లేఖను ముగిస్తాడు. యోహానులో ఆత్మీయత మాత్రమే కాకుండా సున్నితమైన సంఘ విషయాల్లో కూడా మొదటి శతాబ్దపు లిఖితపూర్వకమైన సంభాషణకు ఉన్న పరిమితులు కూడా ఎంతవరకు రాయాలి, వేటిని ముఖాముఖిగా చర్చించాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. సో 3వ యోహాను పత్రికలో ఉన్న వచనాలన్నీ అయితే ఇవి అర్థవంతంగా ఇవన్నీ వివరించడం జరిగింది. అయితే ఎక్కడితో అయిపోలేదు. ఈ 3వ యోహాను పత్రికలో ప్రధానమైన ఇతివృత్తాంతం ఏంటి, ప్రధానమైన సారాంశం ఏంటి, ఈ పత్రికలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూస్తే, మొదటిది, సత్యమే ప్రధానమైనది, సత్యమే కేంద్రంగా వ్రాయబడింది పత్రిక. ఈ చిన్న పత్రికలో సత్యం అనే పదం 7 సార్లు కనిపిస్తుంది. కొత్త నిబంధనలో దాదాపు ఏ పుస్తకంలో కూడా లేనంతగా ఒక్కొక్క వచనంలో ఈ పదం ఎక్కువసార్లు వస్తుంది. ప్రతి ఆతిథ్యాన్ని, ఆతిథ్యం చేసేటువంటి విషయాల్ని, ప్రతి అధికార వినియోగాన్ని కూడా గుర్తు చేసి తీర్చిదిద్దేటువంటి ఒక వాస్తవిక పత్రిక ఇది. ఇక రెండవది, ఆత్మీయ ఆతిథ్యం అనేది, అంటే ఈ ఆత్మీయులకు ఇచ్చే ఆతిథ్యం సువార్తలో భాగంగా ఉండేది, సువార్త యొక్క భాగస్వామ్యంగా ఉండేది. మొదటి శతాబ్దపు ప్రపంచంలో ఈ పరిచారకులకు సంస్థాగత మద్దతు లేనప్పుడు, విశ్వాసుల ఇళ్ల ద్వారానే సువార్త వ్యాపిస్తున్నప్పుడు ఆతిథ్యం అనేది ఒక వ్యూహాత్మకమైన దైవశాస్త్రపరమైన ఒక చర్యగా ఉండేది. ఇక మూడవది, దైవభక్తి గల నాయకత్వం ఉంది, దైవభక్తి లేని నాయకత్వం కూడా ఉంది. ఈ 2 విషయాల్ని కూడా స్పష్టం చేసింది పత్రిక. గాయుస్, దెమెత్రియస్ అనేవాళ్ళున్నారు. వారు దైవభక్తి గల నాయకత్వానికి, పరిచర్య చేసే విధానానికి ఎగ్జాంపుల్గా ఉన్నారు. దియోత్రెఫెస్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. సేవక నాయకత్వానికి, నిరంకుశ ప్రచారానికి మధ్య తేడాను స్పష్టం చేసేటువంటి విషయాన్ని ఈ పత్రిక తెలియజేస్తుంది. ఇక నాలుగవది, చెడును కాదు మంచిని అనుకరించడం గురించి. అయితే ప్రపంచంలో ఇప్పుడున్న ప్రతి సంఘంలోనూ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు.
సో మంచి వ్యక్తులు ఉంటారు, అహంకారం, దుర్వినియోగం, స్వార్థం, అధికారంతో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఇలా ప్రతి సంఘంలో ఉన్న ఈ 2 గుంపుల గురించి కూడా ఈ పత్రిక చక్కగా వివరిస్తుంది. అయితే చెడును కాదు, మంచిని మాత్రమే తీసుకోవాలి, మంచిగా మార్చే ప్రయత్నం చేయాలని ఈ పత్రికలో ముఖ్యంగా చెప్పడం జరిగింది. 11వ వచనం చూడండి. 3వ యోహాను పత్రికలో 11వ వాక్యమే గుర్తుండిపోయే ఆజ్ఞల్లో ఒకటి. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాదు అని. ఫైనల్గా దీని సారాంశం, గాయును ఒక సంధి స్థానంలో నిలబెట్టాడు. గాయు గురించి విన్నాడు, గాయు గురించి మంచి విషయాలను చెప్పాడు, మంచిగా అతను గురించి పొగిడాడు. అయితే ఇక్కడ 2 వ్యక్తులను చూపించాడు. ఈ గాయు డెమోత్రియస్ మార్గాన్ని అనుసరిస్తాడా, దియోత్రెఫే ప్రభావంలోకి ఆకర్షితులవుతాడా? సో మంచిని అనుసరించు అనే ఆజ్ఞ స్పృహతో కూడిన ఉద్దేశపూర్వకమైన నైతిక నిర్మాణానికి ఒక పిలుపు లాంటిది. 2 ఎగ్జాంపుల్స్ని చూపించి గాయుస్కు బోధించినటువంటి విషయాలే ఈ పత్రిక ద్వారా తెలియజేశాడు. ఇక ముగింపు మాటగా ఒక విషయం చెబుతున్నా. 3వ యోహాను సువార్తలో గాయు కొత్త నిబంధనలో నిశ్శబ్ద వీరుల్లో ఒకరిగా నిలిచాడు. అపోస్తుల కార్యంలో అతని ప్రస్తావన ఎక్కడా లేదు. అతను చేసిన అద్భుతం కానీ, అతను చేసిన ప్రసంగం కానీ ఎక్కడా నమోదు కాలేదు. అయినప్పటికీ అపోస్తుడైన యోహాను తన అతి చిన్నదైన, అత్యంత వ్యక్తిగతమైన ఈ పత్రిక ద్వారా అతన్ని గణపరచడానికే అంకితం చేశాడు. గాయు యొక్క గొప్పతనం అతని విశ్వసనీయతలో ఉంది. క్రీస్తు నామాన్ని ధరించిన వారి కోసం అతను తన ఇంటిని, తన జేబును, తన ఆర్థిక విషయాలను, తన హృదయాన్ని కూడా తెరిచిపెట్టాడు. పరిచర్యలకు సహాయం చేశాడు. అలా ప్రేమతోనూ పరిచర్యను చక్కగా ఆహ్వానించిన విధానాన్ని, అతని మంచి పరిచర్యను బట్టే ఆదిమ సంఘ సాంప్రదాయం ప్రకారం ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఒకటైన పెర్గమ సంఘానికి బిషప్గా నియమించి గౌరవించింది. తాను జీవించిన సత్యానికి ప్రతిరూపంగా నిలిచిన వ్యక్తికి ఇది ఒక సముచితమైన ముగింపుగా వర్ణించబడింది. ఈ 3వ యోహాను పత్రికలో ఉన్న సందేశం సంఘంలో, ప్రతి సంఘంలో, ప్రతి చర్చిలో కూడా, ప్రతి తరంలో కూడా ప్రతిధ్వనిస్తుంది. దేవుని రాజ్యం గొప్ప ప్రసంగికులు, సువార్థికుల ద్వారా మాత్రమే కాకుండా గాయు లాంటి విశ్వాసపాత్రులైన వారి గురించి కూడా, గాయుల సహాయం చేసేవారికి కూడా, గాయుల బలపరిచే వారిలో కూడా త్యాగపూరితమైన ఆతిథ్యం ద్వారా కూడా ముందుకు కొనసాగుతుంది. వీరు తమని తాము సత్యము కొరకు, పరిచర్య కొరకు సహోద్యోగులుగా చేసుకునేటువంటి ప్రజలు ఇలాంటి వారే. గాయు కూడా అలాంటివాడే. అలా పరిచర్యకు సంబంధించి పాలిభాగస్తునిగా, సహోద్యోగిగా, సహాయం చేసేవాడిగా ఉన్నాడు కాబట్టే దేవుడు అతన్ని గొప్ప చేసి, అతన్ని కీర్తించడానికి, అతని గురించి తెలుసుకోవడానికి 3వ యోహాను పత్రిక ద్వారా మనకి మాటలు తెలియజేశాడు. సో ఇది 3వ యోహాను పత్రిక, అలాగే గాయు గురించినటువంటి విషయాలు. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఇంకేదైనా సందేహాలున్నా, ఇంకేదైనా ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. వాట్సాప్ మాత్రమే చేయండి, కాల్ చేసి ఇబ్బంది పెట్టొద్దు. వాట్సాప్ చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థనలు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. వారి గురించి ప్రతిరోజు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకున్నా, మీ కానుకలు ఇవ్వాలి అనుకున్నా స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ సహాయాన్ని అందించి మా పరిచర్యకు మాతో పాటు మీరు కూడా పాలిభాగస్తులుగా, సహోద్యోగులుగా ఉండాలి అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఇదంతా మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. సో 3వ యోహాను పత్రికకు సంబంధించిన పూర్తి విషయాలు అధ్యాయం అంతా కూడా వివరించడం జరిగింది. సో మరొక అద్భుతమైన మంచి వీడియోతో మరొక టాపిక్ ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.